ఉత్పన్న ఏకాదశి వ్రత కథ. సత్యయుగంలో మురా అనే రాక్షసుడు ఉండేవాడు. అతడు చాలా బలవంతుడు, భయంకరమైనవాడు, భీకర రాక్షసుడు. ఇంద్రుడు, ఆదిత్యుడు, వాయువు, అగ్ని మొదలైన దేవతలందరినీ ఓడించి తరిమి కొట్టాడు. అప్పుడు ఇంద్రుడితో సహా దేవతలందరూ భయపడి శివుని దగ్గరికి వెళ్ళి తమ గోడు చెప్పుకున్నారు. అప్పుడు శివుడు ఇలా అన్నాడు: దేవతలందరూ త్రిలోక అధిపతి అయిన శ్రీ మహావిష్ణు సన్నిధికి వెళ్ళి మీ బాధ చెప్పండి, ఆయన మాత్రమే మీ దుఃఖాలను తొలగిస్తాడని చెప్పాడు. శివుని మాటలు విని దేవతలందరూ క్షీరసాగరం వద్దకు వెళ్ళి, ఏ మధుసూదన, మమ్మల్ని రక్షించు, కాపాడమని, మా లోకం నుండి బహిష్కరించు అంటూ మొరపెట్టుకున్నాడు. ఇంద్రుడి మాటలు విని మహావిష్ణువు దేవతలందరినీ జయించిన ఆ రాక్షసుడు ఎవరు, ఎక్కడున్నాడో చెప్పమని అడిగాడు. ఇంద్రుడు: స్వామి, మురా అనే రాక్షసుడు ఉన్నాడు. అతను చాలా శక్తివంతుడు. అతనికి చంద్రావతి అనే పట్టణం ఉంది. దేవతలందరినీ స్వర్గం నుండి బయటికి పంపించి తన రాజ్యాన్ని స్థాపించాడు. ఇంద్రుడు అగ్ని, వాయువు, యముడు, ఈశ్వరుడు, చంద్రుడు, నైత్రుడు మొదలైన వారి స్థానాన్ని ఆక్రమించాడు. ఆ దుర్మార్గుని చంపి దేవతలను కాపాడమని వేడుకున్నారు. మాటలు విన్న విష్ణు త్వరలో అతన్ని చంపుతాను అని చెప్పాడు. అందరూ చంద్రావతి నగరానికి వెళ్దాం పదండి అని ఆదేశించాడు. ఇలా చెప్పి విష్ణుతో సహా దేవతలందరూ చంద్రావతి నగరానికి బయలుదేరారు. ఆ సమయంలో ఆ రాక్షసుడు మురా సైన్యంతో యుద్ధభూమిలో గర్జిస్తున్నాడు. భగవంతుడే స్వయంగా యుద్ధానికి రావడంతో రాక్షసులంతా ఆయుధాలతో అతని వైపుకు పరిగెత్తారు. అప్పుడు విష్ణు తన బాణాలతో ఎందరో రాక్షసుని హతమార్చాడు. మురా ఒక్కడు మిగిలాడు. అతడు ఆపకుండా దేవునితో యుద్ధం చేశాడు. విష్ణు ఏ పదునైన బాణం వేసినా అతనికి